హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం అదిరిపోయిందనుకో నిఖిల్ది గౌతమ్ కృష్ణది. వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ సూపర్, వేరే లెవెల్లో ఉందనుకో. అదేంటంటే బయట పిక్చర్స్ తగిలించుంటారు వాళ్ళ ఒక్కొక్కరి ఫోటోలు. అవి ఈ రేస్ నుంచి తప్పించాలంటే ఒక్కొక్కరి కాల్చాలని ఉంటుంది. ఫస్ట్ అవినాష్ విష్ణుప్రియది కాల్ చేస్తాడు. ఎందుకంటే విష్ణుప్రియ, నువ్వు నాకు ఈ గేమ్ సెట్ కాలేదు, నాకు ఈ గేమ్ని ఆడలేను అని నువ్వు చెప్పడము దానివల్ల నాకు నచ్చలేదు, అందుకు ఈ రేజ్ నుంచి తప్పించుతాను అని చెప్తాడు అవినాష్. విష్ణు అంటది, నేను అనలేదు కానీ నువ్వు అంటున్నావు, నేనైతే అనలేదు, నాకు గేమ్ అంటే ఇష్టమే, గేమ్ ఆడేదానికి వచ్చినాను అని చెప్తుంది. సెకండ్ విష్ణుప్రియ గౌతమ్ను అంటుంది, ఓస్ట్ నాగార్జున సారు చెప్తా ఉండగానే నువ్వు అడ్డం దొరి మాట్లాడినవు, అందుకే సారు పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్పే విధంగా చెప్తుంది. అవును, నేను తప్పు చేశాను అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఫైర్ మొదలవుతుంది. అదే నిఖిల్ గౌతమ్ కృష్ణను వృద్ధు విషయంలో నువ్వు చెప్పినావు కదా తప్పని, వేరే వాళ్ళ విషయానికి వస్తే తప్పు అంటావు, అదే నీ పరంగా నీ విషయానికి వస్తే తప్పు కాదంటావు, అది ఎక్కడ నిజమో ఎక్కడ న్యాయం అని అడుగుతాడు. గౌతమ్ కృష్ణ క్లారిటీ ఇస్తాడు, ఎప్పుడు ఇంత క్లారిటీగా మాట్లాడినవాడివి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అడుగుతాడు. ఇది లాస్ట్ వారం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ మొదటి నుంచి ఇదంతా మాట్లాడు. ఇక్కడ పర్సనల్ విషయం అనేది తీయటం గౌతమ్ కృష్ణ తప్పు, కానీ క్లారిటీగా మాట్లాడటం గౌతమ్ కృష్ణది రైట్. పర్సనల్ విషయం ఏంటంటే యశ్వినిది నీ వల్లనే బయటికి వెళ్ళిపోయింది, అది అలాంటిది యశ్విని గురించి మాట్లాడటం అనేది తప్పు నా పరంగా. కానీ క్లారిటీగా ఫస్ట్ వారం నుంచి ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అలా, ఇప్పుడు మాట్లాడినట్టు ఫస్ట్ వారం నుంచి ఎందుకు మాట్లాడలేదు అని క్లారిటీగా చెప్పాడు. ఇది రైట్ అందరికీ. నా విషయంలో, గౌతమ్ విషయంలో, నిఖిల్ విషయంలో యూత్ రైట్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పక్కా చేయండి.